దేవుడు ఏది తక్కువ చేయలేదు, చేయబోరు. అంతే కదండీ! పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథంలోని ఆదికాండము మొదటి అధ్యాయము 1-31 వచనం చదివినట్లయితే మనకి ఈ విషయం అర్థమవుతుంది కదా! మానవుడు సంతోషంగా జీవించడానికి, సమాధానంగా జీవించడానికి, ఆనందంగా జీవించడానికి, సమృద్ధిగా జీవించడానికి కావాల్సిన ప్రతి వనరులను దేవుడు ఏర్పాటు చేశారు. దేవుడు ఏర్పాటు చేస్తారండి. అది దేవుని మనస్సు. పలానా తక్కువైంది అని మానవుడు చెప్పలేడు. చెప్పే అవకాశం దేవుడు ఇవ్వడండి. అది దేవుని యొక్క మనస్సు. ఒకసారి ఆలోచన చేద్దాం. మనలో చాలామంది అంటుంటాం కదా, ఇలా పుట్టుంటే బాగుండేది, అలా పుట్టుంటే బాగుండేది, ఆ స్థాయిలో పుట్టుంటే బాగుండేది, ఈ స్థాయిలో పుట్టుంటే బాగుండేదని మనలో చాలామంది సనుక్కుంటూ ఉంటాం. గమనించాలి, దేవుడు మానవునికి ఏది తక్కువ చెయ్యరు, చెయ్యబోరండి. అది దేవుని ఉద్దేశం కాదు. దేవుని మనస్సు ఏంటంటే మానవునికి సమస్తము సమకూర్చాలి. ఒకసారి ఆలోచన చేద్దాం. దేవుని మనసును గుర్తిద్దాం. దేవుడిచ్చిన ప్రతి స్థాయిని సంతోషంగా స్వీకరిద్దాం. దేవుని మనసు మనకు ఎప్పుడు అర్థమవుతుంది? పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథాన్ని చదివితే అర్థమవుతుంది. మరి మన జీవితం ఎలా ఉన్నది? బైబిల్ గ్రంథాన్ని చదవడానికి ప్రయత్నిస్తున్నామా? ఒకసారి ఆలోచించేద్దాం. మన జీవితాన్ని మార్చుకుందాం. మే గాడ్ బ్లెస్ యూ.